చీకటిలో నిండిపోయిన రాజ్యం, అహంకారంలో మునిగిపోయిన రాజు. ఆయన పేరు హిరణ్యకశ్యపు. నేనే దేవుడు అని గర్జించాడు. భూమి కంపించింది, ప్రజలు వణికిపోయారు. కానీ ఆ రాజ్య మధ్యలో ఒక చిన్న బాలుడు నిలబడ్డాడు. ఆ బాలుడు ప్రహ్లాదుడు. అతని చేతిలో ఆయుధం లేదు, అతని దగ్గర సైన్యము లేదు, కానీ అతని గుండెల్లో ఉన్నది ఒకే పేరు, నారాయణ. నారాయణ. ఇది వినగానే రాజు కోపంతో రగిలిపోయాడు. చివరి ప్రయత్నం. రాజు తన చెల్లెలు హోలికని పిలిచాడు. ఆమెకు అగ్నిలో కాలిపోని వరం ఉంది. అయితే రాజు అయిన హిరణ్యకశపుడు తన వడిలో ప్రహ్లాదుడిని పట్టుకుని మంటల్లో కూర్చోమని అంటాడు. మంటలు ఎగిసిపడ్డాయి, ఆకాశం ఎర్రగా మారింది. అందరూ అనుకున్నారు ఇది భక్తుడి అంతం అని. కానీ దైవశక్తి పనిచేసింది. భక్తుడు బ్రతికిపోయాడు. అహంకారంతో ఉన్న హోలిక మాత్రం అగ్నిలో బూడిద అయిపోయింది. అదే రోజు మనం గుర్తు చేసుకుంటాం. అదే రోజు మనం హోలిక దహనం చేస్తాం. హోలీ అంటే కేవలం రంగులు కాదు, అది అహంకారం మీద భక్తి గెలిచిన యుద్ధం. చెడుపై మంచి గెలిచిన ఈ పవిత్ర పండుగ సందర్భంగా అందరికీ హోలీ శుభాకాంక్షలు.